ఓం గణపతయే నమః శ్రీ బాలాదేవ్యే నమః. ఈ వీడియోలో జాతకంలో శుక్రదోషం అంటే ఏమిటి, శుక్రదోషం ఏర్పడితే మన జీవితంలో ఏ విషయాలు అంశాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాడు, ఆరోగ్యపరంగా, బంధుత్వాల్లో, కెరీరు, డబ్బు, వ్యక్తిత్వం, అలాగే వీడియో చివరిలో ఈ గ్రహం యొక్క అనుగ్రహం కలగడానికి ఎలాంటి పరిహారాలు, రెమెడీలు పాటించాలి, పూజ, మంత్రజపం, ఉపవాసం, రత్నధారణ, ఇలాగ అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే శుక్రుడి యొక్క అనుగ్రహం మనకు ఏ విధంగా కలుగుతుంది అని తెలుసుకోవడమే కాకుండా శుక్రుడు మీపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు అనేది కూడా తెలుసుకోవచ్చు. శుక్రదోషం అంటే ఏమిటి? జాతకంలో శుక్రుడు నీచ స్థానంలో అంటే కన్యలో ఉండడం, సూర్యుడితో అస్తంగత్వం చెందడం, కుజుడు, శని, రాహుకేతులతో కలవడం, 6, 8, 12 స్థానాల్లో పాపగ్రహ దృష్టి ఉండడం వల్ల శుక్రదోషం వస్తుంది. శుక్రుడు భోగభాగ్యాలకు, వైవాహిక సుఖానికి, ఐశ్వర్యానికి, కళలకు, సౌందర్యానికి, వాహనాలకి, స్త్రీ సుఖానికి కారకుడు. శుక్రదోషం వల్ల వివాహం ఆలస్యం అవడం, భార్యాభర్తల అన్యోన్యత లోపించడం, సంతాననేమి, మధుమేహం, కిడ్నీ, గర్భాశయ సమస్యలు, ధన నష్టం, కళల్లో రాణించలేకపోవడం, విలాసవంతమైన జీవితం దూరం అవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. శుక్రదోషం వల్ల కలిగే ప్రధానమైన నష్టాలు చూసుకుంటే వైవాహిక జీవిత సమస్యలు. శుక్రుడు భార్య లేదా భర్తకు కారకుడు కాబట్టి ఇదే ముఖ్య దుష్ప్రభావాన్ని చూపిస్తాడు. వివాహం ఆలస్యం, 30-35 ఏళ్ళు దాటినా పెళ్లి కుదరకపోవడం, నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోవడం, దాంపత్య సుఖం లేకపోవడం, భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆకర్షణ లేకపోవడం, పడక సుఖం లోపించడం, అక్రమ సంబంధాలు, భార్యాభర్త మోసం చేయడం, పరాయి వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం, విడాకులు, చిన్న విషయాలకే కారణానికే విడిపోవడం, కోర్టు కేసులు, భార్యకు భర్తకు ఆరోగ్య సమస్యలు, గర్భసంచి సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. అలాగే ధనపరంగా లగ్జరీ సమస్యలు చూసుకుంటే డబ్బు సమస్యలు, ఎంత సంపాదించినా సుఖం అనుభవించలేకపోవడం, డబ్బు మొత్తం వైద్యానికో గొడవలకో ఖర్చు అయిపోవడం, వాహనం, ఇల్లు కొనలేకపోవడం, సొంత ఇల్లు, కారు కలగా ఉండిపోవడం, ఉన్న వాటి వల్ల కష్టాలు ఉండడం, లగ్జరీకి దూరం, మంచి బట్టలు, నగలు, సుఖాలు అనుభవించలేకపోవడం, నిరాడంబర జీవితం, వ్యాపారంలో నష్టాలు, ముఖ్యంగా బట్టలు, కాస్మెటిక్స్, వాహనాలు, డెకరేషన్, హోటల్ రంగాల్లో ఇబ్బందులు. ఆరోగ్య సమస్యలు చూస్తే శుక్రుడు రహస్య అవయవాలు, కిడ్నీలు, గొంతు, కళ్ళు, వీర్యానికి కారకుడు. రహస్య వ్యాధులు, సుఖ వ్యాధులు, మూత్రం ఇన్ఫెక్షను, కిడ్నీలో రాళ్ళు, సంతానమేమి, వీర్య కణాల సమస్య, గర్భం సంచి నిలబడకపోవడం, శృంగార లోపం, షుగరు, హార్మోన్ సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, ఊబకాయం, కంటి, గొంతు సమస్యలు, కళ్ళు మసకబారటం, టాన్సిల్స్, గొంతు నొప్పి, చర్మం అందం దెబ్బతినటం, మొటిమలు, మచ్చలు, వయసు కంటే పెద్దగా కనిపించడం, ప్రేమ విఫలమవడం, ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడం, మోసపోవడం, వన్ సైడ్ లవ్, మోసపోవడం, కళల్లో ఎదగపోవడం, సంగీతం, డ్యాన్సు, నటన, డిజైనింగ్, ఫ్యాషన్ రంగాల్లో గుర్తింపు రాకపోవడం, సృజనాత్మకత లోపించడం, ఏ పని చేసినా అందంగా చేయలేకపోవడం. వ్యక్తిత్వ లోపాలు ఏమిటంటే కామం ఎక్కువ అవ్వడం లేదా పూర్తిగా లేకపోవడం, 2 సమస్యలను సృష్టిస్తాయి. వ్యసనాలకు బానిస అవ్వటం, అశుభ్రత, బట్టలు, ఇల్లు శుభ్రంగా ఉంచుకోకపోవటం, రుచి లేకపోవటం, తిండి బట్ట అలంకరణలో అభిరుచి లేకపోవటం, సోమరితనం, సుఖాల మీద వ్యామోహం, పని చేయకపోవటం. అయితే విశేష దోషాలు ఎప్పుడు కలిగిస్తాడు అంటే శుక్ర రాహుల యొక్క కలయిక, అక్రమ సంబంధాలు, వ్యసనాలు, రహస్య రోగాలు, సినిమా, గ్లామర్ మోజులో పడి నాశనం అవటం. ఈ శుక్రకేతువుల యొక్క కలయిక కూడా మంచిది కాదు. వైరాగ్యం, శృంగార విముఖత, పెళ్లి ఇష్టం లేకపోవడం, సన్యాసం. శుక్ర శనుల యొక్క కలయిక కూడా మంచిది కాదు. పెళ్లి ఆలస్య వివాహం, పెళ్లి చాలా ఆలస్యం అవడం, వయసులో పెద్దవారితో వివాహం, దాంపత్యంలో సుఖం ఉండదు. శుక్ర కుజుల యొక్క కలయిక అతికామం, గొడవలు, అక్రమ సంబంధాల వల్ల పరువు పోవడం, శుక్రుడు అస్తంగత్వంగా ఉండడం, సూర్యుడికి దగ్గరగా ఉంటే శృంగార సామర్థ్యం తగ్గడం, భార్య సుఖం లేకపోవడం. అయితే ఈ శుక్రదోష నివారణకు పరిహారాలు ఏమిటి అన్ని విషయాలని కూడా మనం తెలుసుకుందాం, చూద్దాం. నిత్య పూజా పరిహారాలు ముందుగా చూసుకుంటే లక్ష్మీదేవి ఆరాధన. శుక్రుడికి అధిదేవతల మహాలక్ష్మి. ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం, కనకధారా స్తోత్రం చదవడం మంచిది. తెల్లని పూలతో పూజించాలి. పాల పాయసం నైవేద్యంగా పెట్టాలి. అలాగే దుర్గా మహాగౌరి పూజ. శుక్రవారం దుర్గాదేవిని, మహాగౌరిని ఆరాధిస్తే వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది. శివపార్వతుల యొక్క పూజ. శుక్రవారం శివపార్వతులను కలిపి పూజిస్తే దాంపత్య దోషం తొలగుతుంది. అలాగే శుక్ర స్తోత్రం. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ స్తోత్రాన్ని శుక్రవారం రోజు 21 సార్లు చదవడం ద్వారా శుక్రదోషం తొలగుతుంది. భార్యను గౌరవించడం, భార్యను లక్ష్మీదేవిలో చూసుకోవడం, ఆమెను బాధ పెట్టకపోవడం, ఇదే అతిపెద్ద పరిహారంగా చెప్పవచ్చు. గోసేవ.
తెల్లని ఆవుకి అన్నం బెల్లం తినిపించడం, పరిశుభ్రతగా ఉండడం, ఇల్లు బట్టలు శరీరం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం, అత్తరు వాడటం, కళల్ని గౌరవించడం, సంగీతం డ్యాన్స్ నేర్చుకోవడం, కళలను గౌరవించడం, కళాకారులను గౌరవించడం. శుక్రవారం రోజు స్త్రీలను అవమానిస్తే శుక్రదోషం ఎక్కువ అవుతుంది. భార్య, తల్లి, అక్క చెల్లెళ్ళు ఇలాగ. అయితే ఏ మంత్రాన్ని జపించుకోవాలి అంటే బీజాక్షర మంత్రమైన ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః ప్రతిరోజు ఉదయం 108 సార్లు జపం చేయాలి. తెల్లని చందనమాల అయితే మంచిది, లేదంటే స్ఫటికమాల అయినా పర్లేదు. అయితే ఇది బీజాక్షర మంత్రం కాబట్టి ఇది చెయ్యలేనటువంటి వారు శుక్రగాయత్రి మంత్రం భృగు వంశజాతాయ విద్మహే శ్వేతవాహనాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ 11 సార్లు జపించాలి. లక్ష్మీ మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద 108 సార్లు. ఈ మంత్ర జపాల్లో తప్పులు లేకుండా చదవగలిగినది శుక్రుడికి 20,000 చెయ్యాలి. అంటే 6 నెలల్లో పూర్తి చేయాలి. శుక్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అయితే ఏవి దానం చేయాలంటే శుక్రవారం తెల్లని బట్టలు, బియ్యం, పంచదార, పాలు, పెరుగు, అత్తరు, సెంటు, వజ్రం ఇవి దానం చేయడం మంచిది. సుమంగళులకు మట్టెలు, పసుపు, కుంకుమ ఇవ్వడం శుభప్రదం. అయితే వ్రతం, ఉపవాసం ఏ ఆరాధన వ్రతం చేయడం ద్వారా శుక్రదోషం తొలుగుతుందంటే 16 శుక్రవారాల ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజించాలి. సాయంత్రం పాలతో చేసినటువంటి తీపి పదార్థం, పండ్లు తినాలి. ఉప్పు, పులుపు వాడకూడదు. అలాగే వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేస్తే ఐశ్వర్యం, మాంగళ్య బలం పెరుగుతుంది. సంతోషమాత వ్రతం 16 శుక్రవారాలు సంతోషమాత వ్రతం చేస్తే కోరికలు నెరవేరుతాయి. వ్రతం రోజు పులుపు తినకూడదు. అయితే రత్నధారణ ఏ రాయి పెట్టుకోవాలి అంటే వజ్రం 1-2 క్యారెట్లు లేదంటే సెంట్లలో అయినా పర్లేదు, ప్లాటినం లేదా వెండిలో ధరించి పెట్టుకోవడం మంచిది. శుక్రుడు శుక్రహోరలో. అయితే ఈ రత్నాన్ని జాతక పరిశీలన చేయించుకుని పెట్టుకోవడం మంచిది. ఈ రత్నధారణ పెట్టుకోలేనటువంటి వారు ప్రత్యామ్నాయంగా వజ్రం కుదరకపోతే తెల్లటి జర్కాను, ఓపల్, స్ఫటికం ధరించవచ్చు. స్ఫటిక రాయి కానీ స్ఫటికమాల కానీ వెండి ఉంగరం లేదా వెండి గ్లాసు వాడడం కూడా మంచిదే. అయితే చెట్టుకు సంబంధించి ప్రకృతికి సంబంధించి పరిహారాలు చూస్తే మేడి చెట్టు పూజ శుక్రవారం మేడి చెట్టుకు పాలతో అభిషేకం చేసి తెల్లని దార 8 సార్లు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. తులసి, మల్లె ఇంట్లో తెల్లని పూలు పూసేటటువంటి మొక్కలు పెంచాలి. మల్లెపూల మాలను శుక్రవారం లక్ష్మీదేవికి సమర్పించాలి. సెంటు, పర్ఫ్యూము శుక్రవారం మంచి సువాసన గల సెంటు వాడటం, ఇంట్లో అగరబత్తులు వెలిగించడం వల్ల శుక్రుడు శాంతిస్తాడు. శుక్రుడు అనుగ్రహం కలగాలంటే మన ప్రవర్తన, జీవన శైలి ఏ విధంగా మార్చుకోవాలి అంటే భార్యను గౌరవించాలి. శుక్రుడు భార్యకి కారకుడు. భార్యను లక్ష్మీదేవిలా భావించి గౌరవించాలి. శుక్రవారం భార్యకి బహుమతి ఇవ్వడం, మంచి వస్త్రాన్ని కొనివ్వడం మంచిది. పరిశుభ్రత శుక్రుడు శుభ్రతకు, సౌందర్యానికి కారకుడు. ఇల్లు, ఒళ్ళు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. బట్టలు నీట్గా తెల్లగా ఉండాలి. కళలు సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటి కళలు నేర్చుకోవాలి. వినడం వల్ల శుక్రుడు బలపడతాడు. నేర్చుకోవడం ద్వారా, వినడం ద్వారా. ఆగ్నేయ దిశ ఇంట్లో ఆగ్నేయం మూల శుభ్రంగా ఉంచాలి. అక్కడ లక్ష్మీదేవి ఫోటో పెడితే ధనాకర్షణ కలుగుతుంది. ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా ఆగ్నేయ దిశ ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా ఉండాలి. తెల్ల రంగు శుక్రవారం తెల్లని బట్టలు వేసుకోవడం మంచిది. తెల్లని కారు వాడడం మంచిది. వాహనం శుక్రవారం వాహనాన్ని శుభ్రం చేసి నిమ్మకాయ కడితే ప్రమాదాలు తప్పుతాయి. ఆహార పరిహారాలు చూసుకుంటే తినాల్సినవి ఏమిటి? బియ్యం, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, గుమ్మడి, దోసకాయ, కొబ్బరి. శుక్రవారం పాల పాయసం తినడం మంచిది. అయితే మానుకోవాల్సినవి ఏమిటంటే శుక్రవారం మాంసాహారం తినకూడదు. మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పులుపు పూర్తిగా మానేయడం మంచిది. సమస్యను బట్టి ప్రత్యేకమైన పరిహారాలు చూసుకుంటే ముఖ్యంగా వివాహం ఆలస్యం అయ్యేటటువంటి వారు 16 శుక్రవారాలు లక్ష్మీదేవిని 16 గాజులు, 16 పసుపు కొమ్ములు సమర్పించాలి. దాంపత్య కలహాలతో ఇబ్బంది పడేవారు భార్యాభర్త ఇద్దరూ శుక్రవారం పార్వతీ పరమేశ్వరుని పాలతో అభిషేకం చేసి తెల్లని వస్త్రాలు ధరించి పూజించాలి. సంతానలేమి శుక్రవారం సంతాన గోపాల మంత్రం జపించి 5 మంది చిన్న పిల్లలకు పాలు, పండ్లు పంచాలి. ధన నష్టం, అప్పులుగా ఉండేవారు శుక్రవారం 108 తెల్లని గవ్వలతో లక్ష్మీదేవిని పూజించి బీరువాలో పెట్టుకోవాలి. మధుమేహం, కిడ్నీ సమస్యలు శుక్రవారం వెండి గ్లాసులో రాత్రి నీళ్లు ఉంచి ఉదయం తాగాలి. చక్కెర వాడడం తగ్గించాలి. అలాగే ముఖ్యమైన విషయం ఏమిటంటే శుక్రుడు రాక్షస గురువు, భోగాలకు కారకుడు కాబట్టి అతి విలాసాలకు పోతే దోషం పెరుగుతుంది. మితంగా ఉండాలి. అలాగే జాతక పరిశీలన చేయించుకుని శుక్రదోషం ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకుని దాన్ని బట్టి ఏ పరిహారం చేసుకోవాలో తెలుసుకుని చేయడం ద్వారా
ఇంకా శుక్రుడి యొక్క అనుగ్రహం త్వరగా పొందవచ్చు. ఇది శుక్రుడికి సంబంధించినటువంటి శుక్రుడి యొక్క అనుగ్రహం మనకు ఏ విధంగా కలుగుతుంది, వాటి పరిహారాలు, శుక్రదోషం ఏర్పడితే ఎలాంటి అంశాలు ఎటువంటి విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు అనేటటువంటి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు జాతక సంబంధంగా కానీ వాస్తు సంబంధంగా కానీ ఏదైనా సందేహాలు సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ ఇది. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.